యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఒక అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. శ్రీరామ జయరామ, భీమాంజనేయ యుద్ధం నుంచి అనమాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశిస్సులు. మీలో ఎవరికైనా సరే సంగీతం A to Z నేర్చుకోవాలంటే, A to Z అంటే ఏమి లేదు, పక్కా క్లాసికల్ సంగీతం నేర్పిస్తాను. కీబోర్డ్ మీద వోకల్తో, గాత్రంతో, అలాగే వీణ చెప్తాను. మరి సినిమా పాటలో లైట్ మ్యూజిక్ సాంగ్స్, ఫోక్ మ్యూజిక్ సాంగ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్, ఒకటి కాదు అన్ని స్వరాలతో చెప్తాను. మీ అందరికీ తెలుసు. మరి నేను నంబర్ ఇస్తాను. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు నేను ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసెస్ చెప్తాను. ఆల్రెడీ ఇప్పటికే నా అభిమానులు ఒక 60-70 మంది నేర్చుకుంటున్నారు ఆన్లైన్లో. మన తెలుగువారు ఎక్కడుంటే అక్కడ, ఇక తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా. చాలా సంతోషం ఇది. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి యూట్యూబ్ వారి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బుక్స్ విషయానికి వస్తే, డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అనమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే, అలాగే సంగీతం పాఠంలో ఆన్లైన్లో కూడా 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను అన్ని వివరంలో చెప్పి మీకు ఈ బుక్స్ అందజేస్తాను. ఆన్లైన్లో క్లాసెస్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పంతొమ్మిది 1966 సంవత్సరంలో వచ్చినటువంటి భీమాంజనేయ యుద్ధం అనే చిత్రం నుంచి శ్రీరామ జయరామ అనే పాటను పాడుకుంటున్నాం. రచన తాండ్ర గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగము మోహన రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు, ఫార్ నోట్స్ ఏమీ కలపలేదు. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మూర్ఛన అంటే మోహన, ఆరోహణ, అవరోహణాలు అనమాట. సరిగా పదస. ఆరోహణలో మీరు జాగ్రత్తగా గమనిస్తే మాని అనే 2 స్వరాలు తీసేసాం. అవరోహణ చూడండి, సాధాప గరీస. ఆ మానియే ఉల్టా అయినాక నీమా తీసాం అనమాట. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరములు తీసేస్తే 5 స్వరములు ఉంటాయి. 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తున్నారు. ఇందు వచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ కలపలేదు, వాడలేదు. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి, నడక ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. ఇక్కడ చూడండి, కిట్ట తక్క, 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 కిట్ట తక్క అని. శృతి, ఒరిజినల్ శృతి 2/2 శృతిలో ఉంది. నేను కూడా 2/2 శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2/2 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సి అంటారు. ఇప్పుడు మన స్కేలు సి, సి షార్ప్, డి, డి షార్ప్, డి షార్ప్, మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు. పాటను పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్ లేని స్వరాలు వాడారు, హై పిచ్ లేని స్వరాలు వాడారు, నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సా, సాధా ప గరి సా, సరిగా పద సా, సాధా ప గరి సా. లో పిచ్లో సాధా సా దైవత వరకు వెళ్ళారు.
మరి హై పిచ్లో సరిసా తారాస్థాయి రిషభం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. అయితే పల్లవి కంటే ముందు సాకి ఉంది. ఆ సాకి పాట నేను పాటను కంటిన్యూ చేస్తాను. రామా రామా రఘుకుల సోమా శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ నీల నీరద కోమల శ్యామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ నీల నీరద కోమల శ్యామ శ్రీరామ జయ రామ. ఫస్ట్ చరణములకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని ఒక అక్షరం విడిచి. సాధు సంస్తూయ సాకేత ధామా సాధు సంస్తూయ సాకేత ధామా శాంతి సంధాన జగదభిరామా శాంతి సంధాన జగదభిరామ తారక శుభనామ కళ్యాణ రామ తారక శుభనామ కళ్యాణ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ నీల నీరద కోమల శ్యామ శ్రీరామ జయ రామ. లాస్ట్ చరణం రెండో చరణంలో పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే ఏమీ లేదు, విడిచిపెట్టి వదిలివేసి. ధృతకాలం అంటే స్పీడ్గా త అనే అక్షరం విడిచిపెట్టి. అయితే ముందర సాకి ఉంది. ఆ సాకి పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. మైథిలి మధుర మందార చామర సమాందోళనా మణి కంకణ మంజుల మూర్తి రామచంద్రమూర్తి దాశరథి ఘన కారుణ్య జలధి దాశరథి ఘన కారుణ్య జలధి దానవ సంహార ధర్మ విచారా దానవ సంహార ధర్మ విచారా దానవ సంహార ధర్మ విచారా సకల గుణ సాంద్ర శ్రీరామచంద్ర సకల గుణ సాంద్ర శ్రీరామచంద్ర
రామచంద్ర శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ నీల నీరద కోమల శ్యామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ నీల నీరద కోమల శ్యామ శ్రీరామ జయ రామ. ఏమి గానం అండి, గంధర్వ గానం. ఇంకా దానికన్నా ఉంటే ఇంకా పైనే అనమాట. మహానుభావుడు ఘంటసాల గారు మన తెలుగువారి అందరికీ కూడా ఎంతో చక్కని సంపదనిచ్చి వెళ్ళిపోయారు. ఎంత హాయిమంటా ఉంది. ఇలా ఎవరన్నా పాడగలరా? నీకెవరు పాడలేరు. పాడితే ఆ భగవంతుడే ఈయన అవతారం. అయితే ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఘంటసాల గారి గురించి వచ్చింది కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నాను. మనకు బాలు గారు ఉన్నారు, ఏం రాజా గారు ఉన్నారు, ఇంకా రామకృష్ణ గారు, ఇంకా చాలామంది, పివి శ్రీనివాసరావు గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. వీరందరికీ కూడా తెలుగువారికి తరగని సంపదనిచ్చి వెళ్ళారన్నమాట. వారందరికీ వారు ఎక్కడున్నా సరే ఆ చనిపోయిన వారందరికీ కూడా వారి ఆత్మకి శాంతి కలగాలని మీ ద్వారా నా ద్వారా అందరి తరపున కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఎవరికైనా తెలియని వారికి మనం ఎంతో కొంత ఉపయోగపడితే మన వీడియోస్ చాలా సంతోషం. తెలిసిన వారికి మనం ఏమి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి, కానీ ఆకలి లేని వాడికి అన్నం మనం ఏం పెడతాం? అక్కర్లేదు. చాలా సంతోషం అండి. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.